ఎల్బర్టా పోలీసులు వెతుకుతున్న ఓ నిందితుడు పోలీసులను అత్యంత ప్రమాదకరమైన హై స్పీడ్ చేజ్కు దారితీశాడు. 46 ఏళ్ల చార్ల్స్ విలియం మూర్పై ఉన్న అరెస్ట్ వారెంట్ను అమలు చేయడానికి ఎల్బర్టా పోలీసులు ఓల్డ్ ఫోలీ హైవేపై ఉన్న ఒక ఇంటికి వెళ్లారు. అదే సమయంలో మూర్ అక్కడికి కారులో చేరుకుని పోలీసులను గమనించగానే వెంటనే అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. ఎల్బర్టా పోలీస్ చీఫ్ స్టాన్ డివేన్ తెలిపిన వివరాల ప్రకారం చార్ల్స్ విలియం మూర్ తన వాహనాన్ని ఒక్కసారిగా రోడ్డును వదిలి చెట్ల మధ్యకు దూసుకెళ్లాడు. అక్కడి నుంచి మళ్లీ ప్రధాన రహదారిపైకి వచ్చి అత్యంత వేగంతో వాహనాన్ని నడుపుతూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసు అధికారులు వెంటనే అనుమానితుణ్ణి వెంబడిస్తూ హైవే 98 మీదుగా ఫోలీ బీచ్ ఎక్స్ప్రెస్ వే వైపు వెళ్లారు. ఈ క్రమంలో చార్ల్స్ విలియం మూర్ తన వాహనాన్ని గంటకు సుమారు 90 మైళ్ల వేగంతో నడుపుతూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. With them now, we're past their own. Poplar to Pecan Street. కొద్ది క్షణాల్లోనే ఈ పోలీస్ చేజ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. అనుమానితుడు ట్రాఫిక్ మధ్య అత్యంత ప్రమాదకరంగా వాహనాన్ని దూసుకెళ్తూ పోలీసు వాహనాలను ఢీకొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఎలాగైనా పోలీసుల చెర నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో అతడు అత్యంత దూకుడుగా వ్యవహరించాడు. అనంతరం మూర్ హైవేను వదిలి స్థానిక నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లాడు. అత్యంత వేగంతో వీధుల్లో వాహనాన్ని నడపడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో పాఠశాల విద్యార్థులంతా తరగతి గదుల్లోనే ఉండటంతో ఇళ్ల ముందు ప్రాంగణాల్లో లేదా వీధుల్లో ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకుండా తప్పింది. Turn on East Perdido Avenue. West on Perdido. There they go. Yep, we're west on Perdido. 305 south on Jennifer. South on Jennifer. West on Azalea towards 59. West on Azalea towards 59. అనుమానితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ట్రైలర్ పార్క్ నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఉన్న స్టాప్ బోర్డులను పూర్తిగా పట్టించుకోకుండా, వ్యక్తిగత ఆస్తుల హద్దులను కూడా లెక్క చేయకుండా అత్యంత నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపాడు. West on Hamilton towards 59. West on Hamilton towards 59.
Street. South on Bay Street. West on Michigan. West on Michigan towards 59. That's behind liquidation outlet. 301 coming towards you. అత్యంత వేగంతో కొనసాగిన ఈ పోలీస్ చేజ్ రద్దీగా ఉండే హైవే 59 పైకి చేరుకుంది. అక్కడి నుంచి భారీగా జనసంచారం ఉండే వాణిజ్య షాపింగ్ సెంటర్ల వైపు దూసుకెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన నెలకొంది. He's headed back towards the right. Okay, he's turned around on us. He's headed back towards 98. We are southbound on 59. He's in and out of traffic. He's gonna run along the edge of the road. We're in the Winn Dixie parking lot. If y'all get a chance, put him out. వేగం ఏమాత్రం తగ్గించకుండా మూర్ నేరుగా విండిక్సీ సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లాడు. అక్కడ భారీ సంఖ్యలో ప్రజలుండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ చీఫ్ స్టాన్ డివేన్ అనుమానితుని వాహనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవాలని లేదా ఢీకొట్టి ఆపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంబడింపు సమీపంలోని మెక్డొనాల్డ్స్ పార్కింగ్ లాట్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పోలీసులు వ్యూహాత్మకంగా ఢీకొట్టి మూర్ కారు అదుపు తప్పేలా చేసి పూర్తిగా నిలిపివేస్తారు. దీంతో వాహనాల వెంటాడటం అక్కడితో ముగుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే మూర్ కాలినడకన పక్కనే ఉన్న ఓ ఆటో పార్ట్స్ దుకాణంలోకి పరుగెత్తాడు. పోలీసులు వెంటనే అతన్ని చుట్టుముట్టి ఎలాంటి అదనపు ఘర్షణ లేకుండానే అదుపులోకి తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా మొత్తం 12 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం చార్ల్స్ విలియం మూర్ బాల్డ్విన్ కౌంటీ జైలులో బెయిల్ లేకుండా నిర్బంధంలో ఉన్నాడు. అతనిపై నిర్లక్ష్యంగా ప్రాణాలకు ప్రమాదం కలిగించిన పలు కేసులతో పాటు పోలీసుల నుంచి నేరపూరితంగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన అభియోగాలు కూడా నమోదయ్యాయి. Get the camera and go and take pictures.